హాయ్ అండి, బాగున్నారా? ఈరోజు నేనైతే వంకాయను ఎండు చేపల కర్రీ అయితే చేస్తున్నానండి. చాలా బాగుందండి టేస్ట్ మాత్రం. ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి అయితే ఎండు చేపలు అయితే ఫ్రై చేయాలండి. అవి ఫ్రై అయ్యాక అయితే దాంట్లో ఆయిల్ పోసేసుకొని పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు వేసేసుకొని మొత్తం కలిపేసాక దాంట్లోకి అయితే పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు అలాగే కరివేపాకు వేసేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలండి. అవి ఫ్రై అయ్యాక అయితే అల్లం పేస్ట్ వేసేసుకొని మొత్తం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయ్యాక పసుపు వేసేసుకొని ముందుగా మనం అయితే ఎండు చేపలని శుభ్రం చేసుకున్నాం కదండి. దాంట్లో అయితే వాటర్ పోసేసాక దాంట్లో మట్టి ఉంటుంది కదా, ఆ మట్టి అంతా పోయాక తర్వాత అయితే దాంట్లో తాలింపులు అయితే ఎండు చేపలు వేసేసుకున్నాక మొత్తం కలిపేసుకోవాలండి. అది కొంచెం ఫ్రై అయ్యాక అయితే వంకాయలు కూడా వేసేయాలండి. వంకాయలు అయితే కొంచెం సాఫ్ట్గా మెత్తగా అవ్వాలండి, అప్పుడే బాగుంటుంది టేస్ట్ అనేది. తర్వాత అయితే కారం వేసేసుకోవాలి. కారం వేసుకున్నాక మొత్తం కలిపేసి ఒక 2 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలండి. తర్వాత బాగా చూసారా, ఆయిల్ మొత్తం పైకి తేలింది కదా, కారం మంచిగా ఫ్రై అయిందనమాట. తర్వాత దాంట్లోకి అయితే వాటర్ వేసేసానండి. వాటర్ వేసాక కొంచెం చిక్కపడాలి, వాటర్ అనేది కొంచెం దగ్గర పడాలి కర్రీ. తర్వాత దాంట్లోకి అయితే సాల్ట్ వేసేయాలి. సాల్ట్ వేసి మొత్తం కలిపేసుకోవడం. ప్లీజ్